హాయ్ వెల్కమ్ టు డే వన్ ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్. ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుందాం. ఇది కంప్లీట్ అయ్యాక డెవాప్స్కి వెళ్దాం. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఇలా బేసిక్స్ అని చెప్పను, డైరెక్ట్ గా పాయింట్కి వెళ్ళిపోదాం. సో ఏడబ్ల్యూఎస్ ఉన్న సర్వీస్ ని ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రమే చెప్తాను. ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అవడానికి మనకు ఒక అకౌంట్ కావాలి. సో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక అకౌంట్ లాగిన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఈరోజు మనం వీపీసీ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఈసీ2ని ఎలా లాంచ్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ వీపీసీ అంటే విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్లో 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఒకటి ఏడబ్ల్యూఎస్ మేనేజర్ సర్వీసెస్ అండ్ కస్టమర్ మేనేజర్ సర్వీసెస్. ఈ కస్టమర్ మేనేజర్ సర్వీసెస్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా వీపీసీ ఉండాలి. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత డిఫాల్ట్గా రీజియన్ బట్టి కొన్ని వీపీసీలు ఉంటాయి. సో మనకి ఎలా అయితే కావాలో, సో వీపీసీ క్రియేట్ చేయడానికి వీపీసీలోకి వెళ్ళి క్రియేట్ వీపీసీ, ఇక్కడ మనం ఒక నేమ్ ఇవ్వాలి. సో వీపీసీ క్రియేట్ చేయాలంటే మనకు ఒక ఐపీ ఉండాలి. ఆ సిఐడిఆర్ బ్లాక్ సైజ్ అనేది 16 నుంచి 28 మధ్యలో ఉండాలి. నేనైతే ఐపీ తీసుకుంటున్నాను, మీరు మీకు నచ్చిన ఐపీ తీసుకోవచ్చు. మిగిలిన ఆప్షన్స్ అనే డిఫాల్ట్గా అలా వదిలేయండి. క్రియేట్ వీపీసీ. సో వీపీసీ క్రియేట్ అయింది. ఇది డిఫాల్ట్ గా ఏడబ్ల్యూఎస్ ఇచ్చిన వీపీసీ, ఇది మనం క్రియేట్ చేసిన వీపీసీ. సో నెక్స్ట్ ఈసీ2ని లాంచ్ చేయాలి అంటే వీపీసీతో పాటు సబ్నెట్స్ క్రియేట్ చేయాలి, అలాగే రౌట్ టేబుల్ క్రియేట్ చేయాలి, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి, వీటితో పాటు సెక్యూరిటీ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ సబ్నెట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఉన్న సబ్నెట్స్ అనేవి డిఫాల్ట్ వీపీసీతో క్రియేట్ అయిన సబ్నెట్స్. సో మనం క్రియేట్ చేసిన వీపీసీతో సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ వీపీసీని సెలెక్ట్ చేయాలి. మనం క్రియేట్ చేసిన వీపీసీ ఇది. సో దీనికి మనం సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. సో సబ్నెట్కి ఒక నేమ్ ఇవ్వాలి. మనకు నచ్చిన అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేయొచ్చు. మనం సెలెక్ట్ చేయకపోతే డిఫాల్ట్గా అదే ఏదో ఒకటి తీసుకుంటుంది. సో ఇక్కడ వీపీసీకి మనం ఇచ్చిన ఐపీ అడ్రస్ రిలేటెడ్గా సబ్నెట్ క్రియేట్ చేయడానికి కూడా ఆ వీపీసీ ఐపీ అడ్రస్ నుంచి క్రియేట్ చేయబడిన సబ్నెట్స్ ఐపీ అడ్రస్ని తీసుకోవాలి. సో సబ్నెట్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేసుకోవడానికి గూగుల్లో ఐపీ సబ్నెట్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. సో మీకు ఏ ఐపీ అడ్రస్ కావాలనుకున్నారో ఆ ఐపీ అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని సబ్నెట్స్ కావాలో అన్ని సబ్నెట్స్ని ఎంటర్ చేయాలి. సో చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సబ్నెట్స్ వస్తాయి. సో వీటిలో మీరు ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేయాలనుకున్నారో అన్ని ఐపీ అడ్రస్లు తీసుకోవాలి. ఈ ఐపీ అడ్రస్ అన్నింటినీ ఒక దగ్గర కాపీ చేసుకోండి. దీని నుంచి మనం క్రియేట్ చేసిన సబ్నెట్స్ ఐపీ అడ్రస్ ని ఇక్కడ ఇవ్వాలి. నేను ఇక్కడ సబ్నెట్ ఐపీ అడ్రస్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. సో వాటిని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో మీరు ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేయాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒక్కొక్క సబ్నెట్ విడివిడిగా క్రియేట్ చేయొచ్చు, లేదా అన్ని ఒకేసారి క్రియేట్ చేయడానికి ఇక్కడ యాడ్ న్యూ సబ్నెట్స్ అని క్లిక్ చేస్తే ఇంకో సబ్నెట్స్ యాడ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ వస్తుంది. సో సేమ్ ఇందాకట్లాగే సబ్నెట్ నేమ్ ఇవ్వండి, అవైలబిలిటీ జోన్ నేమ్ ఇవ్వండి, క్లిక్ చేయండి. సో నేను మొత్తం 3 క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో 3 సబ్నెట్స్కి సో ఐపీ అడ్రస్ ఇచ్చి క్రియేట్ సబ్నెట్స్. ఇవి డిఫాల్ట్ సబ్నెట్స్, ఇవి మనం క్రియేట్ చేసిన సబ్నెట్స్. నెక్స్ట్ రౌట్ టేబుల్, సేమ్ సబ్నెట్ లాగానే క్రియేట్ రౌట్ టేబుల్, ఒక నేమ్ ఇవ్వండి. మనం క్రియేట్ చేసిన వీపీసీని సెలెక్ట్ చేసుకోవాలి. సో క్రియేట్ రౌట్స్. సో రౌట్స్ క్రియేట్ చేసిన తర్వాత వీటికి సబ్నెట్స్ని అసోసియేట్ చేయాలి, అంటే సబ్నెట్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఎడిట్ సబ్నెట్స్ అసోసియేషన్కి వెళ్ళి టిక్ ఆల్ చేయాలి. సో మీరు ఇక్కడ టిక్ చేసినవన్నీ పబ్లిక్ వస్తాయి, ఏదైతే మీరు టిక్ చేయలేదో అది ప్రైవేట్ సబ్నెట్. నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే. సో క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే, గివ్ ఏ నేమ్, క్రియేట్. సో మనం ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసిన తర్వాత దీనిని వీపీసీకి అటాచ్ చేయాలి. సెలెక్ట్ చేసి యాక్షన్స్కి వెళ్ళి అటాచ్ వీపీసీ. సో ఇక్కడ వీపీసీని సెలెక్ట్ చేయాలి, అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. సో మనం క్రియేట్ చేసిన ఇంటర్నెట్ గేట్వే అనేది వీపీసీకి అటాచ్ అయింది. సో నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్స్. సెక్యూరిటీ గ్రూప్స్కి ఒక నేమ్ ఇవ్వండి, వీపీసీని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడే మనం ఇన్బౌండ్ రూల్స్ని యాడ్ చేయాలి. సో ఇందులో మనకి ఏమేమి అవసరం అవుతాయో వాటన్నిటిని యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి SSH. సో ఇలా నేనైతే ఆల్ ట్రాఫిక్ ఇస్తున్నాను. ఆల్ ట్రాఫిక్ ఇస్తే ఇక్కడున్న అన్నిటినీ అలౌ చేస్తున్నట్టు. అవుట్బౌండ్ రూల్స్ని డిఫాల్ట్గా ఆల్ ట్రాఫిక్ ఉంచేయండి. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత రౌట్స్లో ఇంటర్నెట్ గేట్వేని కూడా అటాచ్ చేయాలి. సో రౌట్స్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఎడిట్ రౌట్స్, యాడ్ ఏ రౌట్. సో ఇక్కడ మనం ఎంత క్రియేట్ చేసిన ఇంటర్నెట్ గేట్వేని దీనికి అటాచ్ చేయాలి. సేవ్ చేంజెస్. వీపీసీ క్రియేషన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఈసీ2ని ఎలా లాంచ్ చేయాలో చూద్దాం. ఈ సెర్చ్ బార్లో EC2 అని టైప్ చేస్తే ఇక్కడ రన్నింగ్ EC2 0.
సో మనం ఒక EC2ని లాంచ్ చేయాలి. ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి. EC2 అంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఈ EC2లో మీకు ఏ OSతో కావాలనుకుంటే ఆ OSతో లాంచ్ చేయొచ్చు. నేనైతే ఉబాంటుతో లాంచ్ చేస్తున్నాను. ఈ ఉబాంటు వర్షన్ సెలెక్ట్ చేయాలి, ర్యామ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ, మనం ఒక కీ పేర్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ న్యూ కీ పేర్కి ఒక నేమ్. యూజ్ చేసే వాళ్ళు ఈ పీపీకేని డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా గిట్ బ్యాష్ యూజ్ చేసే వాళ్ళు టెంప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దెన్ ఎడిట్ నెట్వర్క్ సెట్టింగ్స్, చేంజ్ డిఫాల్ట్ VPC టు క్రియేటెడ్ VPC అండ్ గివ్ ఏ సబ్నెట్, enable public IP, select existing security group and then select security group. Launch instance, go to dashboard, so creating instances, status pending, ఇన్స్టాన్స్ రన్నింగ్ లో ఉంది. 2x2 చెక్స్ పాస్డ్ అని వచ్చిన తర్వాత మనం ఈ EC2ని లాంచ్ చేయొచ్చు. ఫస్ట్ సెలెక్ట్ EC2 అండ్ కనెక్ట్, గో టు SSH క్లయింట్, కాపీ దిస్ కమాండ్. కీ పేర్ ఎక్కడైతే డౌన్లోడ్ చేశారో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్ కాపీ చేసి ఎంటర్ చేయండి. కాపీ దిస్ కమాండ్, ఇన్సర్ట్, టైప్ ఎస్ అండ్ కనెక్ట్. సక్సెస్ఫుల్గా EC2 లాంచ్ అయింది. చెక్ పింగ్ google.com, సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. సో VPC క్రియేట్ చేసాం, EC2 లాంచ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో అవర్ ఛానల్.